నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. లిక్కర్ స్కామ్ నిజంగా 2019 నుంచి 24 దాకా అన్ని స్కాముల్లో అతిపెద్ద స్కామ్ అంటున్నారు. అదిగాక భారతదేశంలోనే ఇది అత్యంత పెద్ద స్కామ్ అని చెప్పి కూడా అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కేసీఆర్ కూతురైనటువంటి ఒక కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేసి తిహార్ జైల్లో పెట్టారు. అదేవిధంగా అప్పటి సీఎం అయినటువంటి ఢిల్లీ సీఎం అయినటువంటి కేజ్రీవాల్ కావచ్చు, ఢిల్లీ డిప్యూటీ సీఎం అయినటువంటి ఒక సిసోడియా కావచ్చు, వీళ్ళిద్దరిని కూడా జైల్లో పెట్టడం మనం చూసాం. అయితే ఏపీకి సంబంధించిన లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అది అత్యంత పెద్దది. అంటే ఇప్పటిదాకా భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద లిక్కర్ స్కామ్ జరగలేదు అని చెప్పి కొంత వస్తుంది. అయితే దీనికి సంబంధించి విజయసాయి రెడ్డికి సంబంధించిన అల్లుడైనటువంటి శరత్ చంద్రారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి గతంలో మనకు అందరికి తెలిసిందే. అయితే వాస్తవానికి కాకినాడ పోర్ట్ ఏదైతే ఉందో సెజ్కి సంబంధించి దానికి సంబంధించినటువంటి ఒక సాక్షిగా పిలిచినటువంటి ఒక విజయసాయి రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారులకి చెప్పిన మాట ఏంటి అంటే, వైవి విక్రాంత్ రెడ్డి కర్త కర్మ క్రియ కాకినాడ పోర్ట్కి అంటూనే అసలు సంబంధం లేకుండా ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో ఆ స్కామ్కి సంబంధించి ఒక మాట మాట్లాడారు. ఏంటి అంటే విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పారు అంటే, విజయసాయి రెడ్డి గారు వచ్చేసి రాజ్ కసిరెడ్డి అనే అతను దీనికి కర్త కర్మ క్రియ అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. అయితే రాజ్ కసిరెడ్డి కర్త కర్మ క్రియ అని చెప్పిన తర్వాత అనేక మలుపులు తిరుగుతూ వస్తున్నటువంటి ఒక లిక్కర్ స్కామ్, దీంట్లో ఇంకా చాలా 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 ఏమంటారనమాట పెద్ద ఎత్తున స్కాములు బయటపడబోతున్నాయి. అయితే ప్రస్తుతం ఏదైతే పోలీస్ అధికారులు తేల్చింది ఏదైతే ఉందో అది దాదాపు 3,000 పైచిలకు వేల కోట్లు దీంట్లో స్కామ్ జరిగింది అని చెప్పి అంటున్నారు. కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ వచ్చేసి ఓన్లీ 150 కోట్లు మాత్రమే. అయితే ఇక్కడ 3,000 కోట్లు అంటే ఎన్ని రెట్లు పెద్దది. అయితే ఇది కూడా కంప్లీట్గా 3,000 కోట్లతో ఆగిపోవడం లేదు. దీనికి సంబంధించి కొన్ని వేల కోట్లు, దాదాపు అంచనా ప్రకారం ఏంటంటే కొంతమంది మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, కొంతమంది శాటిలైట్ ఛానల్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా 1,00,000 కోట్ల 2 లక్షల కోట్ల అని కూడా అడుగుతున్నారు. అయితే దీనికి ఎందుకంటే బాటిల్ తయారీ నుంచి బ్రాండ్కి సంబంధించి ఓ బ్రాండ్కి వీళ్ళు ఒక ఇండెంట్ ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి గోల్డ్ ఎంత మొత్తంలో వచ్చింది, గోల్డ్ షాప్లో సార్ దీంట్లోకి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాయి, దాదాపు 30+ దాకా ఎందుకనున్నా, దీంట్లో గోల్డ్ షాపులు ఎందుకున్నాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ కింద మారి. అయితే దీనికి సంబంధించి మనం ఆలోచిస్తే గతంలో మనకు తెలుసు క్విడ్ ప్రోకో ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేని కంపెనీలు సృష్టించి ఒక కంపెనీకి సంబంధించి 10 రూపాయల షేర్లను కూడా 1000 రూపాయలు, అసలు లేనటువంటి కంపెనీలను అంటే గ్రౌండ్ మీద లేనటువంటి కంపెనీలు పేపర్లో సిస్టమ్స్లో చూపించి మాత్రమే ఎన్ని వేల కోట్లు అంటే దాదాపు 43,000 కోట్ల క్విడ్ ప్రోకో అంటే దాదాపు 1,00,000 కోట్ల పైనే ఉంది. దాన్ని ఈడీ జస్ట్ దాన్ని తేల్చడానికి చెప్పింది ఒక ఫిగర్ ఏంటంటే 43,000 కోట్లు. ఎంత పెద్ద ఫిగర్ అండి అది. ఈ 43,000 కోట్ల నిందితుడు ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే 2019 నుంచి 24 దాకా ప్రతిదీ స్కామే, మట్టి స్కామే, మైనింగ్ స్కామే, లిక్కర్ స్కామే, ఆహార పదార్థాల స్కామే, చిన్నపిల్లలు తినేటువంటి చిక్కీలు స్కామే, గోన్ సంచుల స్కామే, బియ్యం స్కామే, ప్రతిదీ స్కామే. అయితే ఇప్పుడు లిక్కర్ స్కామ్కి వచ్చేసరికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎందుకు వచ్చాడు, ఏంటి సంగతి అని చెప్పేసి అన్నప్పుడు మీకు చాలా క్లారిటీగా చెప్పదలుచుకుంటున్నా. ఈ యొక్క పాయింట్స్ మీరు చూస్తే విజయసాయి రెడ్డి వచ్చేసి రాజ్ కసిరెడ్డి దీనికి కర్త కర్మ క్రియ అని చెప్పేసి అన్నాడు. గతంలో ఏదైతే కాకినాడ సీపోర్ట్కి సంబంధించి సెజ్కి సంబంధించి వైవి విక్రాంత్ రెడ్డి అని చెప్పారు. అయితే విజయసాయి రెడ్డి చాలా కీలకంగా మారబోతున్నాడు వీళ్ళ అరెస్టులు అని చెప్పేసి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అయితే రాజ్ కసిరెడ్డికి వచ్చిన తర్వాత నెక్స్ట్ రాజ్ కసిరెడ్డి నుంచి ఏమైపోయింది, ఇక్కడ మిథున్ రెడ్డికి సంబంధించి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి అనుకున్నటువంటి ఒక తరుణం పోలీస్ అధికారులు మిథున్ రెడ్డి కోర్టుకు వెళ్ళడం, నాకు ముందస్తు బెయిల్ కావాలని చెప్పడం, దానికన్నా ముందు అసలుకి నేను ఎంపీని, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని, నాకు అసలుకి రాష్ట్రంలో జరిగే వాటికి నాకు ఎటువంటి సంబంధం ఏది ఉండదు, అసలు మీరు నన్ను ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పేసి అని చెప్పి ఎలా అరెస్ట్ చేస్తారంటూనే అటు ముందస్తు బెయిల్ తీసుకోవడం. అయితే ఈ నెల జూన్ ఏదైతే ఉందో జూన్ 19వ తేదీ దాకా మనకి మిథున్ రెడ్డికి సంబంధించి కొంత ఊరటైతే ఉంది. సో అందుకని ఒక 1-2 వారాలు మాత్రం కొంచెం ఊపిరి పీల్చుకున్నారని చెప్పి అనుకోవాలి. అయితే మిథున్ రెడ్డి ఎప్పుడైతే వచ్చాడో దీనిపైన సిట్ ఏదైతే ఉందో దర్యాప్తు చేస్తూ ఒక్కొక్కరిని చూస్తే మిథున్ రెడ్డి మీద కేసులు కావచ్చు, రాజ్ కసిరెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప కావచ్చు,
అదేవిధంగా దిలీప్ కావచ్చు, చైతన్య కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే ఇలా ప్రతి ఒక్కరు దాదాపు బాలాజీ గోవిందప్ప కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇప్పుడు విచారణ చేస్తూ ఉంటే రాజ్ కసిరెడ్డి ఒక సంచలనమైన విషయం చెప్పాడు. ఏదైతే అంతిమ లబ్ధిదారులు ఎవరు అని చెప్పడం ఒకటే, ఇంకో లాస్ట్ ఫైనల్ బ్యాలెన్స్ ఉంది. అయితే ఒకవేళ ఆ మాట చెప్తే రాజ్ కసిరెడ్డికి ఇదే నా ఆఖరి రోజు అవుతుందని చెప్పేసి చెప్పడం మనం చూసాం. అదేవిధంగా చూసుకుంటే వీరందరి తర్వాత అసలుకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎలా వచ్చాడు ఇక్కడికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి దీనికి లిక్కర్ స్కామ్కి ఏంటి సంబంధం అని చెప్పేసి అంటే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురించి రెండో షేడ్ చెప్తున్నారు. ఏంటంటే లిక్కర్ గురించే చాలామంది ప్రాణాలు కోల్పోయారు కాబట్టి లిక్కర్ అనేది చెవిరెడ్డికి పడదు, లిక్కర్ తప్ప మిగతా ఎలాంటి వాటికైనా సరే చెవిరెడ్డి హెల్ప్ చేస్తాడు, కానీ లిక్కర్ గురించి మాత్రం ఎక్కడ కూడా చెవిరెడ్డి హెల్ప్ చేయడం అని చెప్పి చాలాసార్లు ఈ మధ్య ఏదైతే లిక్కర్ స్కామ్ బయటపడిన తర్వాత తన గురించి మాట్లాడుతూ వస్తున్నారు. అయితే గతంలో లిక్కర్ స్కామ్ అసలు చేయలేదని, లిక్కర్ స్కామ్కి లిక్కర్ అంటే అసలు తను పడదని, లిక్కరే తాగడని, తాగనోడు ఎట్లా స్కామ్ చేస్తాడని చెప్పి చాలామంది చెవిరెడ్డి తరఫున మాట్లాడే వ్యక్తులు మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఇదే కోణంలో విచారిస్తున్నటువంటి టైంలో ఎలక్షన్స్ టైంలో దాదాపు 200 నుంచి 250 కోట్లు తెలంగాణ నుంచి వచ్చినటువంటి ఒక అమౌంట్ ఏదైతే ఉందో ఏపీలో ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ సంబంధించి వీళ్ళ ఎన్నికలకి వాడారు అన్న సంగతి చాలా క్లారిటీగా గిరి ఎవరైతే ఉన్నారో, ఈ గిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి, అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి తను ఒక గన్మెన్. అయితే ఈ గన్మెన్ మానేసిన తర్వాత అప్పట్లో 2019-24 మధ్యలో చేస్తున్నటువంటి ఒక తన కాల పరిమితి ఏదైతే ఉందో అప్పుడు ఏం జరిగిందని చెప్పి ప్రశ్నించినప్పుడు పూర్తి డీటెయిల్స్ దాదాపు 250 కోట్ల దాకా స్కామ్ జరిగిందని చెప్పి, దాంట్లో 8 కోట్లు తరలించారని చెప్పి, ఎక్కడి నుంచి తెలంగాణ నుంచి ఏపీకి తరలించారని చెప్పేసి గిరి ఒప్పేసుకున్నాడు. అయితే గిరి చాలా స్పష్టంగా ఒక్కొక్కటి వివరించి ఇలా జరిగింది, ఒక ఎమ్మెల్యేకి ఒక ఎంపీకి మనం ఖర్చు పెట్టాం, దానికి సంబంధించినటువంటి వాళ్ళు వ్యక్తులు కూడా ఇప్పటికీ ఉన్నారని చెప్పేసి చెప్పి మాట్లాడుతూ 250 కోట్ల పైచీలకు ఇక్కడ మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి దీంతో సంబంధం ఉందని చెప్పేసి గిరి చెప్పాడు. అయితే ఈరోజు పొద్దున్న నుంచి వస్తున్నటువంటి ఒక బ్రేకింగ్ వార్త ఏంటంటే ఇంకొక పేరు మదన్ రెడ్డిని కూడా ఒక గన్మెన్ దాదాపు ఒక 10 ఏళ్ల నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పనిచేస్తున్నాడు. ఇప్పుడు గిరికి చెక్ పెడతానికి, గిరిని దాదాపు చాలాసార్లు బెదిరింపులు కూడా వచ్చాయని చెప్పేసి గతంలో కూడా మనం విన్నాం. అయితే ఇప్పుడు గిరికి చెక్ పెట్టాలంటే ఏం చేయాలని చెప్పేసి అనుకున్నప్పుడు మదన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వైర గన్మెన్, అతను వచ్చేసి చాలా క్లారిటీగా ఏం చెప్తున్నాడంటే, సిట్ అధికారులు నన్ను చాలా హింసించారు, నన్ను భౌతికంగా నా పైన దాడులు చేశారు, మానసికంగా ఒకరి తర్వాత ఒకరు వచ్చేసి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు, వీటన్నింటినీ తట్టుకోలేకపోతున్నాను, రేపొద్దున నేను ఏదైనా చేసుకుంటే మటుకు దానికి బాధ్యులు మీరే అని చెప్పి సిట్ అధికారులు చెప్పినట్టు. అదిగాక 250 కోట్లు జరిగిందని చెప్పేసి గిరి చెప్తున్నాడు. దాంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయంటే, అసలు మా గన్మెన్లకు అంత పెద్ద ఆప్షన్ ఎందుకు ఇస్తారు, అన్ని 100 కోట్లు మా చేతికి ఎందుకు ఇస్తారని చెప్పేసి బుకాయిస్తున్నాడని చెప్పి మదన్ రెడ్డి. అదేవిధంగా చూసుకుంటే ఈ 250 కోట్లు కాదు, మాకు అసలుకి ఇలాంటి వాళ్ళని మాకు దగ్గరకు కూడా రానియడని చెప్పేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాంటి వాడు కాదు అని చెప్పేసి కొట్టేస్తున్నాడు మదన్ రెడ్డి. అయితే మొత్తానికి మదన్ రెడ్డిది ఒక రకమైనటువంటి ఒక వాదన ఉంది, ఎందుకంటే ఇప్పటికీ కూడా మదన్ రెడ్డి తన దగ్గర గన్మెన్గా చేస్తున్నాడు కాబట్టి. అదేవిధంగా గిరిది ఇంకో రకంగా వాదన ఉంది. వాస్తవానికి డబ్బులు మాత్రం వెళ్ళాయి అనేది మాత్రం చాలా పర్టికులర్గా అర్థమైపోతుంది, ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి ఒక పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తే దీని మీద విచారణ కూడా జరుగుతూ వస్తుంది. అయితే ఇదంతా కూడా ఎప్పుడు వీళ్ళు ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎంపీలకు కావచ్చు పెట్టినటువంటి 8 కోట్లు కావచ్చు, లేదా 250 కోట్లు కావచ్చు, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి గిరిని ప్రశ్నించినప్పుడు ఇదంతా కూడా పూర్తిగా లిక్కర్ స్కామ్ నుంచి వచ్చినటువంటి డబ్బులే అని అంటున్నారు. మరి లిక్కర్ స్కామ్ నుంచి వచ్చినటువంటి డబ్బులు కాకపోతే చెవిరెడ్డి గారు ఎక్కడి నుంచి ఈ యొక్క 250 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, అదేవిధంగా 8 కోట్లు ఒక ఎమ్మెల్యేకి కావచ్చు, ఒక ఎంపీకి కావచ్చు, ఎక్కడి నుంచి ఖర్చు పెట్టారు అని ఏపీ ప్రజలు అడుగుతున్నారు. అయితే దీనికి సంబంధించి సమాధానాలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పాలి.
అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసినటువంటి ఒక పని ఏంటి అంటే మదన్ రెడ్డి అనేటోని లేదు గిరి చెప్తుంది అబద్ధం అని చెప్పి మాట్లాడుతూనే ఈరోజు బెంగళూరుకి వెళ్ళి బెంగళూరు ఎయిర్పోర్ట్లో దొరికిపోయాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎందుకు అంటే బెంగళూరు టు కొలంబోకి వెళ్ళిపోయి కొలంబో నుంచి విదేశాలకు వెళ్ళిపోవాలి. ఎందుకు అంటే జూన్ 19వ తారీఖు ఎన్నో రోజులు లేదు. జూన్ 19వ తారీఖు ఒకవేళ మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే ఆ అరెస్ట్ అయిన వెంటనే చెవిరెడ్డిని అరెస్ట్ చేస్తారు, దాని తర్వాత మిగతా వారందరినీ కూడా అరెస్ట్ చేస్తారని తెలిసి అది దాన్ని చాలా చాలా పర్టికులర్గా తీసుకున్నారు ఏపీ పోలీసులు తెలిసి ఇప్పుడు ఏం చేయబోతున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే బెంగళూరు టు కొలంబో టు అదర్ స్టేట్స్కి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి సమాచారం అందుకున్న పోలీసులు బెంగళూరు ఎయిర్పోర్ట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలుస్తుంది. అయితే మదన్ రెడ్డి ఎందుకు ఈ మాటలు చెప్పాడంటే గిరి చెప్పినటువంటి మాటలకి కౌంటర్ ఇస్తానికి, అంటే దీనిపైన మళ్ళీ కొంత చర్చలు జరగాలి. తెలిసిందే కదా మనకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి క్విడ్ ప్రోకోకి సంబంధించి కూడా డిశ్చార్జ్ పిటిషన్స్ ఎన్ని వస్తున్నాయో మనందరికీ తెలిసిందే. కాబట్టి ఈ యొక్క కేసు కూడా మలుపులు తిరగాలంటే ఒక్కొక్కరికి డబ్బులు ఇచ్చి అబద్ధపు సాక్ష్యాలు చెప్పించడం కానీ ఇవన్నీ. అయితే సిట్ అధికారాలు నిజంగా కొట్టుంటే ఏం జరిగి ఉండేది, ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అయితే వీటన్నిటిపైన కూడా ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తుంది, విచారణ అయితే నడుస్తుంది. అయితే జూన్ 19వ తారీఖు మిథున్ రెడ్డి అరెస్ట్ అయిపోయాడు. ఎందుకంటే కీలక సూత్రధారి మిథున్ రెడ్డి, అంతిమ లబ్ధిదారి ఎవరైతే ఉన్నారో బిగ్ బాస్ ఎవరైతే ఉన్నారో ఆ బిగ్ బాస్ పేరు కూడా కంప్లీట్గా బయటపడబోతుంది. బిగ్ బాస్ ఎవరైతే ఉంటారో ఈ బిగ్ బాస్కి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు చెప్పబోతున్నాడు అని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అయితే వీటిని అన్నిటి నుంచి తప్పించుకోవడానికే బెంగళూరు టు కొలంబో టు అదర్ స్టేట్స్కి వెళ్ళిపోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్న సంగతి తెలుస్తుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి జూన్ 19వ తారీఖు మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే లిక్కర్ స్కామ్ ఎటు మలుపు తిరగబోతుందో చూద్దాం. మరి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.